హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2 నుండి 3 వచనాలు. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయంను పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఏ దర్శన విషయమో, ఏ విషయము దేవుడు మీతో మాట్లాడాడు? ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును అంటే తగిన సమయంలో, దేవుడు అనుకున్న సమయంలో, దేవుడు నిర్ణయించిన కాలములో తప్పకుండా ఆ దర్శన విషయము జరుగుతుంది. సమాప్తమగుటకై అది ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. It will surely come and it will not delay. Has God promised you something? Has God shown you a vision about something? ఒక విషయంలో దర్శనము చూపించాడా? ఒక విషయంలో మాట్లాడా? దేవుడు అంటున్నాడు, ఒకవేళ నిజముగా అది దేవుని స్వరం అయితే, ఎందుకంటే ఇప్పుడు ఎన్నోసార్లు మన తలంపులు అది దేవుని స్వరం అనుకుంటాము, లేకపోతే మనుషులు చెప్పే మాటలు అది దేవుని స్వరం అనుకుంటాము. నో, ఒకవేళ మీకు అది నిశ్చయంగా అది దేవుడు చెప్పిన మాట అని మీరు నమ్ముతున్నట్లయితే అదేంటంట, తప్పకుండా నెరవేర్చబడుతుంది. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు, అది తప్పకుండా జరుగును, జాగు చేయక వచ్చును. అదే రీతిగా ఇంకో వచనం చూపించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 19. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలులు పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం అందరము కూడా నమ్మాల్సింది ఏంటంటే, మనందరి జీవితంలో వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు కీడుని ఎందుకు అనుమతించాడు నా జీవితంలో? దేవుడు ఈ అపాయాన్ని ఎందుకు అనుమతించాడు? దేవుడు ఈ నష్టాన్ని ఎందుకు అనుమతించాడు? దేవుడు ఈ మనుషుల్ని ఆ రీతిగా నన్ను అంతగా బాధ పెట్టడానికి ఎందుకు అనుమతించాడు? లేకపోతే నా తల్లి మరణించింది ఎందుకు? నేను ప్రేమించిన వారు మరణించారు ఏంటి? లేకపోతే చిన్నప్పుడు నాకు ఇంకా వయసు తెలియనప్పుడు నన్ను సెక్షువల్గా మొలెస్ట్ చేస్తారు, ఎంతో అభ్యంతరంగా నాకు విరోధంగా కార్యము జరిగించారు. చిన్న ఉన్నప్పుడు, మీ అమాయకత్వంలో ఉన్నప్పుడు, మీ అమాయకత్వం, యువర్ ఇన్నసెన్స్ వాజ్ స్పాయిల్డ్ ఏమో కదా. ఎందుకు దేవుడు అనుమతించాడు? నేను క్రైస్తవుడినే కదా, నేను అప్పుడు క్రైస్తవురాలే కదా, నాకెందుకు అట్లా అనుమతించాడు? లేకపోతే మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు చూసి దేవుడు లేడా, దేవుడు ఉంటే ఇది ఎందుకు జరగాలి, దేవుడు ఉంటే ఇది ఎందుకు నాకు అట్లా అవుతుంది, దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా అవుతుంది అనే పరిస్థితిలో ఉంటారేమో కదా. చూడండి, మనము చాలా మందిలో వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు మనుషుడు ఇట్లా సఫర్ అవుతాడని, శ్రమ పడతాడని తెలిసి కూడా అసలు ఎందుకు మనుషుల్ని సృష్టించాడు అని ఇట్లా అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. ఆయన కీడు అవ్వకుండా ఆపేయచ్చు కదా, ఆ కీడు జరగకముందే ఆపేయచ్చు కదా. ఆ కీడు ఎందుకు ఆయన తెలిసి కూడా ఆయన ఎందుకు ఆపలేకపోతున్నాడు? ఒక చిన్న సంఘటన చెప్తానండి. ఒక చిన్న బాబు అంట, ఇంచుమించు 3-4 సంవత్సరాల బాబు, వేరే దేశంలో గరాజెస్ ఉంటాయి కదా, వాళ్ళ ఇంటి దగ్గరనే గరాజ్ ఉంటుంది. ఆ గరాజ్ షెడ్ ఉంటుంది, షట్టర్ ఉంటుంది. ఆ షట్టర్ ఓపెన్ చేయగానే వాళ్ళ బాబు, ఒక భార్య భర్తల బాబు, చిన్న కొడుకు, 4 సంవత్సరాల బిడ్డ, తన తండ్రి, ఆ బిడ్డ యొక్క తండ్రి అప్పుడే కారు తీస్తున్నాడంట బయటికి వెళ్దామని, ఏదో పని పైన వెళ్తుంటే ఆ బాబు కరెక్ట్ టైంకి వెనకాల ఉన్నాడంట, కారు వెనకాల.
తండ్రికి కనపడలేదు, ఎవరికి తెలీదు, తల్లికి తెలీదు ఆ బాబు ఎక్కడికి వెళ్ళాడు, తండ్రికి తెలీదు, కనపడలేదు. ఆ బాబు వెనకాల ఉండగానే ఈ తండ్రి ఓకే ఏదో హడావిడిలో ఆయన అలాగా బాబు పై నుండి అలాగ దూసుకుంటూ వెళ్ళిపోయాడంట. తెలిసిన తర్వాత ఆ తండ్రికి డైజెస్ట్ అవ్వలేదు, జీర్ణించలేకపోయాడంట. నా చేతులారా నా కొడుకు చనిపోయాడు, నా చేతులారా నేను అంత అజ్ఞానంలో నేను డ్రైవ్ చేస్తున్న నా కారు కిందే పడి నా కొడుకు చనిపోయాడని అసలు ఆయన జీర్ణించలేకపోయాడంట. ఇద్దరు తల్లిదండ్రులు, తండ్రి తల్లి ఇద్దరు ఇంకా చర్చ్కి వెళ్ళడమే ఆపేశారంట. ఎందుకు? దేవుడు ఆపేయచ్చు కదా, అది దేవుడు ఎందుకు అనుమతించాడు? మేము నమ్మకంగా ఉన్నాం కదా, మేము దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాం కదా, దేవుడు ఎందుకు ఆపలేదు అని ఇట్లాంటి పరిస్థితులు ఉన్నారు వీళ్ళు అని చర్చ్కి వెళ్ళటమే మానేశారంట. ఇట్లాంటి పరిస్థితులు చూసినప్పుడు ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా చేదు లేకపోతే ఏమైనా విషాదము జరిగినప్పుడు వెంటనే మొట్టమొదట గుర్తొచ్చేది ఏంటంటే, దేవుడు ఎందుకు ఇట్లా చేయాలి, దేవుడు ఏడి, దేవుడు ఎందుకు అనుమతించాడు, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాడు అని దేవుని పైన తిరగబడుతున్నామేమో. ఇంకో సంఘటన, ఒక బాబు, చిన్న బాబు పుట్టిన దగ్గర నుండి ఆ హృదయంలో అంటే హార్ట్లో హోల్ తోటి పుట్టాడంట, గుండెలో ఒక హోల్ తోటి పుట్టాడంట. అయితే డాక్టర్స్ అన్నారంట, ఈ చిన్న బేబీ ఇప్పుడు ఏం చేయలేము, కానీ కొద్దిగా వయసు వచ్చిన తర్వాత మనం ఆ బిడ్డకి సర్జరీ చేద్దాము, హార్ట్ సర్జరీ చేస్తే అంత సెట్ అయిపోతుంది, హీల్ బీ లీడింగ్ అ నార్మల్ లైఫ్ అని చెప్పారంట. చెప్పిన తర్వాత ఆ బిడ్డ 2 సంవత్సరాలు వచ్చిందంట. 2 సంవత్సరాలు రాగానే డాక్టర్స్ అన్నారంట, ఎస్ ఇట్ ఈస్ టైం, మనము సర్జరీ చేద్దాము అని చెప్పారంట. సరే సర్జరీకి టైం అయింది, సర్జరీకి టైం వచ్చిందని చెప్పి ఆ బాబు ఒక డీకెన్ వాళ్ళ కుమారుడు, చర్చ్లో ఒక పెద్ద యొక్క కుమారుడు, అంత అంటే ప్రార్థన పరులైన కుటుంబంలో నుండి వచ్చిన బాబు. సో ఏం చేస్తాడంట, ఆయన పాస్టర్ దగ్గర తీసుకెళ్ళాడంట. పాస్టర్ దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో బిడ్డకి సర్జరీ టైం అయింది, ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు నూనె రాసి అభిషేకించి ప్రార్థన చేస్తారంట. ఏం అవ్వదు, ధైర్యంగా ఉండండి, దేవుడు చక్కగా సక్సెస్ఫుల్ సర్జరీ ఇస్తారని. అదే రీతిగా కొంతమంది ప్రేయర్ వారియర్స్ అందరు కలిసి ఆ బిడ్డ సర్జరీకి వెళ్ళకముందు ప్రార్థన చేసి పంపించారంట, నూనె రాశారంట, చుట్టూ ఒక చైన్ ప్రేయర్ లాగా చేస్తారంట. అందరు ఆ బిడ్డతో మాట్లాడి యూ విల్ బీ ఫైన్, యూ విల్ బీ హ్యాపీ, యూ విల్ కమ్ బ్యాక్ హెల్దీ అని చెప్తూ వచ్చారంట. సరే అని ఆ బిడ్డని సర్జరీకి తీసుకెళ్లారు. సర్జరీకి తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఆ డాక్టర్స్ బయటికి వచ్చి ఆ తల్లిదండ్రులు అక్కడ ఉంటే, సర్జరీ వాజ్ అన్సక్సెస్ఫుల్, ద బాయ్ డైడ్ అని చెప్పారంట. బాయ్ డైడ్, ఆ బాబు చనిపోయాడు, ఈ సర్జరీ ఫెయిల్ అయిపోయింది, క్షమించండి అని చెప్పారంట. కరెక్ట్గా 2 సంవత్సరాలు 2 నెలలు 2 రోజులు బ్రతికాడంట ఆ బిడ్డ. మరి దేవుని నమ్ముకున్నారు కదా, ప్రార్థన చేయబడ్డది కదా, అభిషేకించబడ్డాడు కదా, పాస్టర్ గారు బాగుంటాడని చెప్పాడు కదా, మరి ఏమైంది, ఎందుకు ఇట్లా జరిగింది? వేర్ ఇస్ గాడ్? అంత చిన్న బాబుకి అంత భయంకరంగా అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం ఏంటి? అదే రీతిగా ఇంకో బాబు యాక్సిడెంట్, వాళ్ళలాగా చనిపోవడానికి కారణం ఏంటి? ఈరోజు మన జీవితాలు కూడా ఇటువంటి ప్రశ్నలు వస్తాయి కదా. నేను ప్రార్థన చేయించుకున్నాను, లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నేను అభిషేకించాను, లేకపోతే నేను దేవుని పైన ఎంతో ఆధారపడ్డాను, మరి నాకేంటి విషాదము, నాకేంటి బాధ, నాకేంటి నొప్పి, నాకేంటిది అసలు అర్థం కావట్లేదు. ఈరోజు మన చుట్టూన్న పరిస్థితుల్లో ఇది మాత్రమే కాదండి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు, యుద్ధాల్లో ఎంతమంది మరణిస్తున్నప్పుడు, ఆకలితో మరణించేవారు, సునామీస్లో మరణించేవారు, భూకంపాలు ఎక్కడ చూస్తే అక్కడ, అపాయాలు, యాక్సిడెంట్స్లో చనిపోవడము, బస్సు ఫైర్ అంటుకొని చనిపోవడము, ఇది అవ్వటము అది అవ్వటము, ఒకటి తర్వాత ఒకటి విషాదమే చూస్తుంటాం కదా. మనందరికీ చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు ఆపలేకపోతున్నాడు? ఈరోజు అదే దేవుడు మీతో చెప్తున్నాడు ఏంటంటే, మీ అందరికి అదే సందేహం వచ్చి ఉండొచ్చు, వై కుడెంట్ గాడ్ స్టాప్ ఇట్, వై కుడెంట్ గాడ్ స్టాప్ దిస్ ఫ్రమ్ హ్యాపెనింగ్. చూడండి, హబక్కుకు గ్రంథంలో మనలాగా ప్రశ్నలు అడిగాడు.
ఈరోజు మనం అనుకుంటాము, మనము నిజమైన విశ్వాసులు అయితే ప్రశ్నలు అడగకూడదు, మనకి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా మనం ఏం చెప్పకూడదు, మనం అట్లా చెప్పకూడదు అని అంటారు. కానీ ఇట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. అర్థం కానప్పుడు అడగచ్చు, బాధలో ఉన్నప్పుడు అడగచ్చు. మార్తా మరియా వాళ్ళ సహోదరుని పోగొట్టుకున్నప్పుడు, లాజరస్ని పోగొట్టుకున్నప్పుడు, నువ్వు ఉంటే ఇట్లా జరుగుండేది కాదు ప్రభా, నువ్వు ఉంటే ఇట్లా ఏది కాదు ప్రభా అని చెప్పారు. మనలానే ఈరోజు మనం అనుకుంటాము, లేదు లేదు, we always has to portray as perfect people. No, God knows your vulnerability. మీరు ఎంత బలహీనుల్లో, మీకు ఏది బాధ కలిగిస్తుందో అవన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడండి. హబక్కూకు కూడా దేవుని ప్రశ్నించాడు. హబక్కూకు గ్రంథము 1 అధ్యాయం 2వ వచనంలో ఈ రీతి ఉంటుంది: ఎంతకాలం మొరపెట్టినా నువ్వు నాకు ఎందుకు విననట్టుగా ఉన్నావు ప్రభా? మొదటి ప్రశ్న. నేను ఎంతకాలం నుండి మొరపెడుతున్నప్పటికీ నువ్వు ఎందుకు విననట్టుగా ఉన్నావయ్యా? రెండో ప్రశ్న 3వ వచనంలో, అదే చాప్టర్లో, అన్యాయం, హింస ఎందుకు జరుగుతుంది ప్రభా? వాటిని ఎందుకు సహిస్తున్నావు? నువ్వు ఎందుకు సహిస్తున్నావు? మీ కుటుంబాల్లో కూడా మీరు చూసినప్పుడు ఎట్లుంటుందంటే, వాళ్ళంత అన్యాయం చేస్తున్నారు ప్రభా, వాళ్ళంతా, నాకు తెలుసు వాళ్ళ జీవితం ఎట్లుంటుంది, కానీ అంత అబద్ధాలు ఆడుతున్నారు, అంత మోసం చేస్తున్నారు. మరి వారు అంత హ్యాపీగా ఉన్నారేంటి? అన్ని వాళ్ళ జీవితంలో జరిగిపోతున్నాయేంటి? అంత సుఖంగా ఉన్నారేంటి? అందరూ వాళ్ళే మెచ్చుకుంటారేంటి? ఎప్పుడైనా సందేహం వచ్చిందా? అవునండి, ప్రతి ఒక్కరికి వస్తుంది. అన్యాయం, హింస జరుగుతుంది, ఎందుకు నువ్వు సహిస్తున్నావు? ఎవరైతే న్యాయంగా ఉంటారో వారికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, ఎవరైతే న్యాయంగా ఉంటారో వారిని ఎక్కువ ప్రేమించేవారు ఉండరు. కానీ అందరితోటి చక్కగా, అందరితోటి ఈజీగా, కానీ బిహైండ్ క్లోజ్ డోర్స్ ఉన్న వారికి మాత్రమే తెలుసు వారు ఎట్లాంటి వాళ్ళు. అది చూసిన మీరు అనుకుంటారు, వీళ్ళు ఎంత యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎంత హిపోక్రసీ, వేషధారణ, ఎంత నాటకం ఆడుతున్నారో. అయినప్పటికీ నీ దేవా, నువ్వు ఎందుకు వాళ్ళ గుట్టు ఎందుకు బయట పెట్టవో అనే బాధ మీకు కలుగుతుంది కదా. అదే రీతిగా హబక్కూకు గ్రంథము 13వ వచనంలో 1వ అధ్యాయంలో ఏముంటదంటే, నీవు పరిశుద్ధుడవు అయితే దుష్టులు నీతిమంతులను అణచివేస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభు? దుష్టులు మనుషులను అలాగా అనగద్రొక్కినప్పుడు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అనిపించింది? ఇట్లాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీకు వచ్చిందా? రానట్లయితే మీరు నిజంగా విశ్వాసాలు ఎదగలేదన్నమాట. ఎందుకంటే విశ్వాసాలు ఎదిగే వారికి ఇటువంటివన్నీ కూడా సంభవిస్తుంటాయండి. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు దేవుడు చేస్తాడేమో, కానీ నెరవేర్చబడలేదేమో. మోషేకి వాగ్దానం చేస్తాడు దేవుడు, నువ్వు ఇలాగ చేస్తే అలాగా వెళ్తావని, కానీ నెరవేర్చబడలేదు. అబ్రహాము కంట, ఇదిగో నీకు పలానా దేశము, పలానా భూమి పైన నువ్వు అడుగు పెడుతున్నా, ఆ ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తున్నానండి వాగ్దానం చేస్తాడంట. కానీ అబ్రహాము దానిపైన అడిగే పెట్టలేదంట. మరి ఏంటి, దేవుడు అబద్ధికుడా? కాదే. మరి ఎందుకు నెరవేర్చబడలేదు? ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఒక్క మాట చాలా జాగ్రత్త వినండి. వింటున్నారని నమ్ముతున్నాను. God allows things that we don't understand. Do you hear me? God allows things in our life that we don't understand. ఆ వ్యాధి ఏంటో, ఆ రోగం ఏంటో, ఆ నష్టం ఏంటో, ఆ చావేంటో, ఆ విషాదం ఏంటో, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, సమ్టైమ్స్ గాడ్ అలౌస్ ఇట్ ఈవెన్ దో వి డోంట్ అండర్స్టాండ్. మనకు అర్థం కానంత మాత్రాన దేవుడు చెడ్డోడు అయిపోడండి, దేవుడు అన్యాయస్తుడు అయిపోడు, దేవుడు కీడును ఉద్దేశించే దేవుడు అని మనము నిర్ణయించనక్కర్లేదు. గాడ్ అలౌస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2 నుండి 3వ వచనము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పకుండా జరుగును. సమాప్త మగుటకై ఆతురపడుచున్నది అని తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో అయితే ఇట్ స్పీక్స్ ఆఫ్ ది ఎండ్. వాట్ ఎండ్? ఏంటా ఎండ్? క్రీస్తు యేసు ఒక రాకడ. ఏంటి? రాకడ వరకు వెయిట్ చేయాలా? దేవుడు నాకు చెప్పింది నెరవేర్చాలంటే రాకడ వరకు వెయిట్ చేయాలా? వీరికి నాకు తగిన న్యాయము జరగాలంటే రాకడ వరకు, దేవుడు వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలా? నా పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడాలంటే సమ్టైమ్స్ ఎస్,
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్. నువ్వు అనుకుంటావు నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే వెంటనే నాకు జవాబు కావాలి, వెంటనే ఎవరైతే నన్ను బాధ పెట్టారో వాళ్ళకి వెంటనే దేవుడు ప్రతీకారం తీర్చేయాలి, వెంటనే వాళ్ళని శిక్షించాలి, వెంటనే దేవుడు వాళ్ళని ఎట్లా చెదరగొట్టేయాలి, పాడు చేసేయాలి, వాళ్ళని నాశనం అయిపోవాలి అని, లేకపోతే ఏదో ఒక విషయంలో వెంటనే కావాలంటారు కాదు. నో 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 నో. సమాప్తం మగుటకై ఆతురపడుచు. నిర్ణయ కాలం అంటే at the end. Sometimes the answers take long. Sometimes whatever you have been praying for will take long. నువ్వు న్యాయం అడుగుతున్నావేమో, వారు నన్ను అన్యాయంగా ఇట్లా ఇరికించేస్తారు అనుకుంటున్నారేమో. దేవా నువ్వే ప్రతీకారం చేయ ప్రభా, నువ్వు వెంటనే చేయ ప్రభా అంటున్నావేమో. కానీ దేవుడు వెంటనే చేయడండి. అన్నిటికీ ఒక సమయం గలదు. మీరేమి మీ చేతులారా ఆ మ్యాటర్ని తీసుకొని నువ్వు చేయకపోతే నేనే చేసేస్తా ప్రభా, ఇంత అన్యాయం జరిగితే నేను ఎట్లా సహించాలయ్యా అని అంటున్నారేమో. నో నో నో. వెయిట్ ఆన్ గాడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్, వెయిట్ ఆన్ గాడ్. సమ్టైమ్స్ ఇట్ కమ్స్ సూన్, సమ్టైమ్స్ ఇట్ కమ్స్ వెరీ లేట్, సమ్టైమ్స్ ఇట్ మైట్ బి క్విక్, సమ్టైమ్స్ ఇట్స్ టూ లాంగ్ అవే, many years away. But wait. People who trust God can wait. People who truly believe God can wait. నిజంగా నమ్మని వారు వేచి ఉండలేరండి. నమ్మని వారు కనిపెట్టరు. దేవుని నమ్మని వారు వెయిట్ అన్న మాటకి అర్థము తెలియని వారుగా ఉంటారు. నిజంగా మీరు దేవుని నమ్మిన వారైతే తప్పకుండా ఆయన న్యాయం జరిగిస్తాడు. తప్పకుండా మీకు సమాధానం వస్తుంది. తప్పకుండా నాకు ఎందుకు ఇట్లా జరిగింది కదా మీకు తర్వాత అర్థం అవుతుంది, ఎందుకు జరిగిందో, ఎందుకు ఈరోజు ఇట్లా జరిగిందో ఇప్పుడు అర్థం కాదు, తప్పకుండా తర్వాత అడుగు అర్థం అవుతుంది.